నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నేను స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. వాడవాడలా ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, సంబరాలు చేసుకున్న తెలుగు తమ్ముళ్లు, ఎన్టీఆర్ విగ్రహాలకు ఘన నివాళులు. రాజకీయ కుట్రతోనే దుష్ప్రచారం చేస్తున్నారన్న బీదా మస్తాన్ రావు, నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని సవాల్. బీదా మస్తాన్ రావు, బీదా రవిచంద్రపై కాకాని ఫైర్. మత్స్యకారుల గురించి మాట్లాడే హక్కు మీకు లేదని హితవు. గుంటూరు జీజీహెచ్లో రిమాండ్ ఖైదీ పరార్. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వాడవాడలా తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహాలు, చిత్రపటాలకు ఘన నివాళులు అర్పించారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జోహార్ ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పార్టీ జెండాను ఆవిష్కరించారు. నాయకులు, కార్యకర్తలు పరస్పరం మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల సంక్షేమమే శ్రీరామ రక్ష అని శాసనమండలి సభ్యులు, టీడీపీ నెల్లూరు జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు బీదా రవిచంద్ర పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పతాకాన్ని ఆవిష్కరించి పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తెలుగువారి ఆత్మ గౌరవ ప్రతీక తెలుగుదేశం పార్టీ స్థాపించబడి 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభతరుణంలో నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. సంగం మండలంలోని అన్ని గ్రామాలలో టీడీపీ నాయకులు టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తలుపూరుపాడు గ్రామంలో టీడీపీ మండలాధ్యక్షులు బాణా శ్రీనివాసులరెడ్డి, సంఘం సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు. వెంగారెడ్డిపాలెంలో సర్పంచ్ ఆనం ప్రసాద్ రెడ్డి టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అన్నారెడ్డిపాలెం గ్రామంలో దువ్వూరు సొసైటీ అధ్యక్షులు బండారు హరిరెడ్డి, టీడీపీ నాయకులు మెట్టు విజయకృష్ణారెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు. తిరుపతి జిల్లా బాలాయిపల్లి మండల కేంద్రంలో టీడీపీ మండల అధ్యక్షులు రావి సత్యనారాయణ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఆదివారం టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం టీడీపీ పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాపూరులోని గ్రంథాలయ ప్రాంగణంలో మండల టీడీపీ అధ్యక్షులు చెన్నా అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల నడుమ టీడీపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాను ఆవిష్కరించి ఒకరికొకరు స్వీట్లు పంచిపెట్టుకున్నారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవంను టీడీపీ నేతలు, శ్రేణులు ఘనంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలో కోవూరు టౌన్ టీడీపీ అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి ఆధ్వర్యంలో 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో తెలుగుదేశం పార్టీ 44 వసంతాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రీతమ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు స్థానిక డక్కిలి హెడ్ క్వార్టర్లో ఎన్టీఆర్ నగర్ నందు ఎన్టీఆర్ విగ్రహానికి కార్యకర్తలు పూలమాలలు వేసి జోహార్ ఎన్టీఆర్, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ప్రీతమ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలతో దద్దరిల్లిపోయింది. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి బస్టాండ్ సెంటర్లో టీడీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి ఒకరికొకరు స్వీట్స్ పంచిపెట్టుకున్నారు. అనంతరం నెల్లూరు జిల్లా కోవూరు మండలం వేగూరు పంచాయతీలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ జెండా ఆవిష్కరణను నిర్వహించడం జరిగింది.
కొండాపురం మండల కేంద్రం, ఆదిమూర్తిపురం, సాయిపేట, కుంకువారిపాలెంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాలు వేడుకగా జరిగాయి. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో నూతన వరవడి సృష్టించిన తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ప్రధాన బలమని టీడీపీ మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్ చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం వల్లూరు పంచాయతీ పరిధిలోని బండ్లపాలెంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ 2 రూపాయలకు కిలో బియ్యం, 50 రూపాయలకు విద్యుత్, జనతా వస్త్రాలు, పేదలకు రాజకీయ అవకాశాలు, ఇలా కేవలం పేదల అభ్యున్నతికి ఏర్పడిన పార్టీ టీడీపీ పార్టీ అని ఆ పార్టీ తిరుపతి పార్లమెంటు గౌరవాధ్యక్షులు కొత్తపల్లి రమేష్ కుమార్ చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన కొత్తపల్లి అనంతరం సాగునీటి సంఘం అధ్యక్షుడు ఆలూరు విష్ణువర్ధన్ రావుతో కలిసి గ్రామంలోని సీనియర్ టీడీపీ నాయకులు, కార్యకర్తలను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నామని టీడీపీ మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు, సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు. సైదాపురంలోని బస్టాండ్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పలుచోట్ల పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్కు ఘనంగా నివాళులు అర్పించారు. సీతారామపురం మండలంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బస్టాండ్ కూడలిలో పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. టీడీపీ మండల కన్వీనర్ చింతల శ్రీనివాసులు పార్టీ శ్రేణులతో కలిసి జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జువ్వలదిన్నె బోట్ల మాయానికి సంబంధించి తన ప్రమేయం ఉందని ఆధారాలతో సహా 1% నిరూపించిన తన స్థానానికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానని రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు ప్రకటించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొంతమంది రాజకీయ కుట్రతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. బోట్ల వివాదం, జువ్వలదిన్ని ఫిషింగ్ హార్బర్లో ఉంచినటువంటి 4 కారైకల్ పాండిచ్చేరి స్టేట్కి సంబంధించినటువంటి యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి బోట్ల విషయంలో రకరకాల వదంతులు రావడం, అందులో ఆ పేరు కూడా బయటకు తీసుకొచ్చి నేనేదో ఆ బోట్లు విషయంలో విడుదల కోసంగా నేను చేసినట్టుగా నా మీద అభియోగాలు, అదేవిధంగా నిరాధారమైనటువంటి విషయాలని నేను కూడా 10 రోజులుగా పైబడి చూస్తూ ఉన్నాను, మీడియా ద్వారా తెలుసుకుంటా ఉన్నాను. ఎందువల్లంటే నాకు 9వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మొట్టమొదటిగా మత్స్యకారుల కుటుంబాలకి నాకు 40 సంవత్సరాల పైబడి అవినాభావ సంబంధం ఉంది. నేను పుట్టిందే ఒక తీర ప్రాంత మత్స్యకారులు ఉండే ప్రాంతంలో. అటు తెలుగుదేశం, ఇటు వైసీపీ మత్స్యకారు సోదరులు మీరు వస్తే బాగుంటుంది, మీకైతే అందరితో పరిచయం, మీరు వివాదాస్పదులు కాదు కాబట్టి రమ్మని చెప్పి నేను ఎంతో ప్రయత్నం చేశాను. అప్పుడు నాకు కూడా ఇప్పుడు కొండూరు అనిల్ బాబు వాళ్ళందరూ కూడా వచ్చారు, స్థానిక నాయకులతో పాటు. మత్స్యకారు గ్రామాలు, ఈ తీర ప్రాంత గ్రామాలన్నీ కూడా వచ్చినాయి. ఇసుకపల్లి, అదేవిధంగా తాడిచెట్లపాలెం, పాతపాలెం, జువ్వలదిన్ని, ఈ తుమ్మలపేట అన్ని గ్రామాల నాయకులు కూడా ఆ రోజు సమావేశానికి రావడం జరిగింది. నేను 4-5 సార్లు అటెండ్ అయ్యాను. బోటు రిపేర్లు ఎక్కడి నుంచి జరిగినాయి? ఇది రాత్రి జరిగినటువంటి బోటు రిపేర్లు కాదు, ఏం కాదు. ఒక్కో దాంట్లో 1500 లీటర్ల దాకా డీజిల్ కావాలి. ఈ 4 బోట్లకి ఈ విధంగా ఇన్ని వందల వేల లీటర్లు డీజిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్క రోజులో అసలు రాదు. ఇది రిపేర్లు ఎవరు చేశారు? దీని సూత్రధారులు ఎవరు? ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? అన్నీ కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా, ఎందుకంటే ఇది ఒక గ్రామం సంబంధించింది కాదు, 164 మత్స్యకార గ్రామాలకు సంబంధించింది, 3 రాష్ట్రాలకు సంబంధించింది. వేట నిషేధ సమయంలో వాళ్ళు ఈ విధమైనటువంటి ఈ 10 రోజులు ఏం చేసినా వేట చేసుకొని వాళ్ళు జీవనం గడుపుకోవాలి. అటువంటి వాళ్ళని జీవనానికి కూడా వేటకు కూడా పోనీయకుండా వాళ్ళు పాపం వాళ్ళ కట్టుబాట్ల ప్రకారం కట్టుదిట్టం చేసుకొని ఇది నిజాలు తేలాలని వాళ్ళు ఉన్నారు. మేము కూడా నిజాలు తేల్చాలి, నిగ్గు తేల్చాలి నేను ఉన్నాను, మా పార్టీ ఉంది అని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటాం.
దీనికి ఎవరో ఏదో ఎక్కడో రగిల్చారో ఎక్కడో రాస్తా ఉంది. దీనికి కమిటీ వేస్తే కమిషన్ వేస్తే కానీ విషయాలు తెలియదు. నేను ఎవరిని నిందించడం లేదు. ఎవరో రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ పార్టీల లబ్ధి కోసం 4 మాటలు మాట్లాడుతుంటారు. అది దానికి నేను అంతగా వాటి గురించి వరి కాదలుచుకోవాలి. నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంక్షేమ పథకాల ఆరాధ్యుడిగా చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక పాలన కొనసాగించిందని, సీల్డ్ కవర్ సీఎంలు ఉండేవారని, ఆ పద్ధతిని ఎన్టీ రామారావు వ్యతిరేకించారని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు గోమతీనగర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నేతలతో కలిసి టీడీపీ జెండాను ఆయన ఆవిష్కరించారు. పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగు తమ్ముళ్లతో క్యాంపు కార్యాలయం కిటకిటలాడింది. అనంతరం పార్టీకి విస్తృత సేవలందించిన 9 మందిని సన్మానించి అభినందనలు తెలియజేశారు. సిద్ధాంతాలను ఆచరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని కార్యకర్తలు, నాయకులతో మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మేయర్ సుజాత అశోక్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, రాష్ట్ర వేర్హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాసులు, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షురాలు విజేతారెడ్డి, పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి, కార్పొరేటర్లు, డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జీలు, ప్రెసిడెంట్లు తదితరులు పాల్గొన్నారు. పుట్టిన ఆ పార్టీ కోసం తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి కోసం క్రమశిక్షణ రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల అయినందుకు గర్వపడుతున్నాను. కూడు గుడ్డ నీడ అనే నిదానంతో పార్టీని స్థాపించారు. దానికి కట్టుబడి కూడు గుడ్డ నీడ ₹2 కిలో వీజీ కానీ, జనతా వస్త్రాలు కానీ, పేదలకు ఇళ్ళు కానీ ఏర్పాటు చేసి, అంతేకాకుండా అనేక సంక్షేమ పథకాలు, అటు ₹2 కిలో బియ్యం, మహిళలకు ఆస్తిలో భాగం, చట్టసభల్లో మహిళలకి రిజర్వేషన్స్, అదేవిధంగా పద్మావతి మహిళా యూనివర్సిటీ, అదేవిధంగా పెన్షన్స్, అదేవిధంగా బీసీలకి, ఎస్సీలకి, మైనారిటీస్కి అనేక కార్యక్రమాలని సంక్షేమాలు చేస్తూ డెవలప్మెంట్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ రోజు పార్టీ ఏ సిద్ధాంతంతో కూడు గుడ్డ నీడ చేశారో దానికి కట్టుబడి అటు సంక్షేమాలు, ఇటు డెవలప్మెంట్ రెండు, సంక్షేమం ఒక పక్క చేస్తూ డెవలప్మెంట్ మరొక పక్క చేస్తూ. ఛాలెంజ్లు, తొడలు కొట్టడాలు అవసరం లేదని, తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీదేనని బీదా మస్తాన్ రావుకు మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి హితవు పలికారు. నెట్లో చూస్తే అన్నీ తెలుస్తాయని ఎమ్మెల్సీ బీదా రవిచంద్రపై ఆయన సెటైర్లు వేశారు. నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రవిచంద్ర చెప్పాడు ఏమని, అసలు కరైకల్కి తమిళనాడు బోట్లకి సంబంధం ఉంది రవిచంద్ర, ఒక్కసారి తమిళనాడు బోట్లు కరైకల్ ద్వారా, ఫిషింగ్ హార్బర్ ద్వారా ఆపరేట్ అవుతాయా లేదా అనేటువంటిది నువ్వు నెట్ కొట్టు తెలిసిపోద్ది. ఎవరు చూడబడ్డా, నేను నెట్ కొట్టా, దీంట్లో ఉంది మీకు చూపిస్తుండా, అక్కడ కూడా చూపిస్తాం, నెట్లో ఏమొచ్చిందో చూడండి. ఎస్, Tamil fishing boats are generally allowed to park and operate from Karaikal Fishing Harbour located in Puducherry Union Territory. The harbour acts as a regional hub where fishing vessels including those operating from surrounding areas such as Tamil Nadu, specifically near the Nagapattinam region, use the facility for docking, unloading, bycatch and conducting operations. Regional usage.
Karaikal Harbour accommodates a significant number of mechanized fishing boats with operations extending across the coast, frequently serving vessels from neighboring Tamil Nadu. ఇది నేను చెప్పింది కాదు, ఇది నేను మాట్లాడింది కాదు, ఇది గూగుల్లో ఉండేది. ఇంకో సెర్చ్ కొట్టాం గూగుల్లో, మళ్ళా దాని మీద కూడా అదే వచ్చింది. Karaikal fishing harbour in the Union Territory of Puducherry accommodates both Pondicherry and Tamil Nadu fishing boats. The harbour is heavily congested due to large number of mechanized vessels, including those from neighboring Tamil Nadu, causing boats to be parked in 3 to 4 layers. It serves as a shade landing spot in the region. Shade landing spot. కాబట్టి అసలు ఆయన ఏం మాట్లాడాడు? అసలు కరైకల్ ఆడుంది, తమిళనాడు ఆడుంది, తమిళనాడుకి కరైకల్కి సంబంధం ఉంది. అసలు కరైకల్లో డిఎంకే పార్టీ ఉందా? డిఎంకే పోటీ చేస్తుందా? అనంతపురం ఆర్డీటీ ప్రధాన కార్యాలయంలో మాంచో ఫెర్రర్ను అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. మాంచోను ఎమ్మెల్యే సత్కరించారు. ఆర్డీటీకి ఎల్లప్పుడూ తన సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆర్డీటీ సేవా యజ్ఞానికి ప్రభుత్వ చేయూత ఎప్పటికీ ఉంటుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పష్టం చేశారు. ఆర్టీటీకి ఎస్సీఆర్ఏ రెన్యువల్ అయిన నేపథ్యంలో ఆయన ఆ సంస్థ నిర్వాహకులు మాంచో ఫెర్రర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని ఆర్టీడీ ప్రధాన కార్యాలయానికి ఎమ్మెల్యే దగ్గుపాటి వెళ్లగా మాంచో ఫెర్రర్ ఆయన్ని సాదరంగా ఆహ్వానించారు. మాంచోను ఎమ్మెల్యే దగ్గుపాటి సత్కరించారు. గత కొన్ని రోజులుగా జరిగిన పరిణామాల గురించి చర్చించారు. మీ సహకారం ఎప్పటికీ మరువేలమని మాంచో ఫెర్రర్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఆర్డీటీ కోసం తమ వంతుగా స్పందించాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ ఆర్డీటీ అందించిన సేవా కార్యక్రమాలు జిల్లాలో కొన్ని లక్షల కుటుంబాలకు చేరాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పాఠశాలలు, ఆస్పత్రులు ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారన్నారు. అలాంటి సంస్థకు విదేశీ నిధులు రావడం గత వైసీపీ ప్రభుత్వంలో ఆగిపోయాయన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారన్నారు. చైర్మన్ అయినటువంటి మాంచో ఫెర్రర్ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా గత వారంలో ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయడం నిజంగా మా అనంతపురం జిల్లా వాసుల అదృష్టం అనుకుంటున్నాను. దేనికంటే 60 ఏళ్ళ కిందట ఎక్కడో స్పెయిన్లో పుట్టి ఫెర్రర్ గారి అనంతపురం జిల్లాకు వచ్చి సర్వీస్ చేయడం ప్రారంభించారు. ఆదిశంకర యూనివర్సిటీ ఏప్రిల్ 2వ వారంలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తోందని యూనివర్సిటీ ఛాన్సలర్ వంకి అరవింద తెలిపారు. గూడూరులోని ఆదిశంకర యూనివర్సిటీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ టెస్టులో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారికి ఆర్థిక సహకారం అందిస్తామన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారికి ఉన్నత విద్యను అందించడమే కాకుండా వారికి ఆర్థిక సాయం అందించేందుకు ఆదిశంకర యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తోందని యూనివర్సిటీ ఛాన్సలర్ వంకి అరవింద వెల్లడించారు. గూడూరు సమీపంలోని ఆదిశంకర యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏప్రిల్ నెల 2వ వారంలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నామని, ఇందులో 1 నుండి 10 ర్యాంకులు సాధించిన వారికి ఎంచుకున్న కోర్సులో 100% ట్యూషన్ ఫీజు మాఫీ చేయడం జరుగుతుందని ఆమె వివరించారు. ఈ సమావేశంలో మోహన్, రాజయ్య, రామయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంట్రన్స్ టెస్ట్ పేరు మీద 2026 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇంజనీరింగ్కి, పారామెడికల్, నర్సింగ్, అదర్ బిఎస్సీ లైఫ్ సైన్సెస్ కోర్సెస్ ఈ ఎంట్రన్స్ టెస్ట్ జరుపుతాము. ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 2nd వీక్ నుంచి ఈ ఎంట్రన్స్ టెస్ట్ డేట్స్ అనౌన్స్ చేస్తాము. మా వెబ్సైట్లో ఉంటుంది. సో ఇక్కడ స్కాలర్షిప్స్ మేము ముందేలా ఇనిషియల్గా మేము అఫిలియేటెడ్ కాలేజ్ ఉన్నప్పుడు, అటానమస్ కాలేజ్ ఉన్నప్పుడు మేము ఎలాగ ఫ్రీ సీట్స్ ఇచ్చున్నాము. అలాగే ఎంట్రన్స్ టెస్ట్ బేస్ మీద మేము 1 to 10 ర్యాంక్స్ వచ్చిన వారికి 100% ఫ్రీ సీట్స్ ఎప్పుడు కూడా ముందంజలో ఉంటాయని తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు మాకున్నటువంటి ప్రొవిజన్లో ఆ యూనివర్సిటీ తరపున స్కిల్స్
అకాడమిక్స్కి ఇండస్ట్రీకి ఉన్నటువంటి గ్యాప్ని ఫిల్ చేస్తూ స్కిల్ కోర్సులను రన్ చేసి విద్యార్థుల భవిష్యత్తును ప్రజెంట్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సెస్ని రన్ చేసి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దామని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆదిశంకర ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గతంలో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులందరికీ మార్కుల ఆధారంగా ఎక్కువ మందికి 4 సంవత్సరాలు ఉచితంగా ఆదిశంకరాలో అడ్మిషన్ ఇచ్చాం. వారందరూ మంచి భవిష్యత్తులో మంచి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు. అదే ఆదిశంకర లాస్ట్ ఇయర్ నుంచి డీమ్డ్ యూనివర్సిటీ అయింది. ఆ డీమ్డ్ యూనివర్సిటీ ఆదిశంకర ప్రవేశాలంటే ప్రతి అడ్మిషన్ కూడా ఇంజనీరింగ్ ఒక ఎంట్రన్స్ ఉంటుంది యూనివర్సిటీకి. నెల్లూరు జిల్లా జయభారత్ హాస్పిటల్ సౌజన్యంతో నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం దుగ్గుంట రాజుపాలెంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్తులకి వైద్యులు జనరల్ చెకప్లతో పాటు కంటి పరీక్షలను ఉచితంగా చేసి అవసరమైన మందులు పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని దుగ్గుంట రాజుపాలెం గ్రామంలో యానాది హెల్త్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరుకు చెందిన జయభారత్ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు రాపూరి వెంకటేశ్వర్లు, ఈగా రామయ్య మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరం ప్రధాన లక్ష్యం గ్రామాల్లో వెనుకబడి ఉన్న గిరిజనులకు వైద్య, విద్య, ఆరోగ్య సదుపాయాలు అందించడమే తమ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో గ్రామస్తులకు జనరల్ హెల్త్, ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. కంటి ఆపరేషన్లను అవసరమైన వారికి తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరు జయభారత్ హాస్పిటల్లో ఉచితంగా కంటి ఆపరేషన్లను చేయిస్తామన్నారు. అలాగే రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. రానున్న రోజుల్లో ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఏర్పాటు చేస్తామని, వెనుకబడిన తరగతుల వాళ్లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి రాష్ట్ర, దేశ ప్రజలకు సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి పొట్లూరి శ్రీనివాసులు, తలపల రమేష్, శ్రీనివాసులు, సుధాకర్ రావు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇది బీపీ బిళ్ళ, అది మొదటి డిగ్రీ చేసుకో, షుగర్ బిళ్ళ. మేము నిరుద్యోగులకి శిక్షణ, ప్రభుత్వం తరఫున ఇచ్చే శిక్షణ కాకుండా మేము కూడా కొంత శిక్షణ ఇచ్చేసి ఈ వాళ్ళకి ట్యూషన్ కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసులకి కోచింగ్ ఇప్పించడం, వాళ్ళ ఉపాధి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి మార్గాలు సూచించడం మా తగినంత. నెల్లూరులో కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల 18వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ను కళాశాల చైర్మన్ ఆర్వి కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు అందజేసి అభినందనలు తెలియజేశారు. కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల 18వ వార్షికోత్సవ వేడుకలను ఎంతో అట్టహాసంగా నిర్వహించుకోవడం జరిగిందని కృష్ణ చైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యూనివర్సిటీ స్థాయిలో అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను అతిథులు డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అభినందించి గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డిని, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని అధ్యాపక సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కృష్ణ చైతన్య విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తూ టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు పొందడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కళాశాల అధ్యాపక సిబ్బంది అందిస్తున్న ప్రోత్సాహకంతోనే విద్యార్థులు ఇంతటి అద్భుత ఫలితాలు అందుకుంటున్నారన్నారు. కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల వార్షికోత్సవ వేడుకలలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మొదట కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాలను ప్రారంభించినప్పటి నుంచి కళాశాలలలో చదువుతున్న విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు అందుకుంటూ ఉద్యోగ అవకాశాలు సాధిస్తుండడం అభినందనీయం అని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి మాట్లాడుతూ ఇటీవల కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాల, కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలకు నాక్ అక్రిడేషన్ దక్కడంతో పాటు అటానమస్ హోదాను సాధించడం కళాశాలలలో విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన విద్యకు నిదర్శనమన్నారు.
రాబోయే రోజుల్లో కృష్ణ చైతన్య విద్యాసంస్థల్లో విద్యార్థులకు అత్యుత్తమ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చి వారి వారి జీవనోపాధికి బాటలు వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీజీ కళాశాల డీన్ జ్యోతి, ప్రిన్సిపల్ ప్రసాద్, కృష్ణ చైతన్య విద్యాసంస్థల డీన్లు రామాంజనేయుల రెడ్డి, సుధారాణి, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల MBA MCA ఈరోజు 18వ వార్షికోత్సవాన్ని విద్యార్థులు ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు హాజరైనారు. మా విద్యార్థులకు ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, MBA MCA కోర్సులు అయిన తర్వాత టాప్ మోస్ట్ MNC కంపెనీస్లో జాబ్స్ పొంది లైఫ్లో సెటిల్ అయ్యి పేరెంట్స్ని, టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఆల్మోస్ట్ 12 to 13 ఇయర్స్ నుంచి ప్రతి స్టూడెంట్కి కూడా క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయ్యేలాగా ప్రతిభ కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాం. దాంట్లో సక్సెస్ వస్తూ ఉన్నాం కూడా. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి MCA MBA కోర్సులకు కూడా ఎప్పుడు యూనివర్సిటీ మొదటి స్థానాలు సాధించడం కానీ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో అందరూ కూడా చాలా వరకు జాబ్స్ తెచ్చుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు కూడా నాక్ అక్రిడేషన్కి వెళ్ళడం కూడా అరుదుగా ఉంటుంది. నెల్లూరు జిల్లా నగరంలోని సంగమేశ్వరాలయంలో ఏప్రిల్ 5 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. సంగమేశ్వరాలయంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఏప్రిల్ 5 నుంచి ప్రారంభమయ్యే ఈ బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఆలయాన్ని పూర్తిగా శుభ్రపరిచారు. ఫైర్ ఇంజన్ సహాయంతో ఆలయ ప్రాంగణం మొత్తం శుభ్రపరిచిన సిబ్బంది గాలిగోపురం, ఆలయం లోపలి మరియు వెలుపలి భాగాలు, విగ్రహాలు సహా ప్రతి మూలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. మహిళపై తన బిడ్డపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు యత్నించిన ఘటన నెల్లూరు జిల్లా రాపూరులో చోటు చేసుకుంది. దీంతో బాధిత మహిళ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారించి తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఇంటి స్థలం వివాదం నేపథ్యంలో ఓ మహిళపై ఆమె బిడ్డపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టేందుకు కొందరు యత్నించారని ఓ మహిళ రాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం కడియాలపాలెం వీధికి చెందిన నసీమకు పొరుగున ఉన్న చాన్ బాషా కుటుంబానికి మధ్య కొంతకాలంగా ఫ్లాట్ విషయంలో వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో చాన్ బాషా తన కుటుంబ సభ్యులతో కలిసి తనపై, తన కుమారుడిపై పెట్రోల్ పోసి హత్యాయత్నం చేయబోయాడని నసీమ ఆరోపించింది. రాజకీయ పలుకుబడితో తమను వేధిస్తున్నారని, ప్రాణహాని ఉందని బాధితురాలు పోలీసును ఆశ్రయించారు. పోలీసులు తగిన విచారణ చేసి న్యాయం చేయాలని, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని నసీమ కుటుంబ సభ్యులు కోరారు. రోజు మాకు ప్రాణహాని జరిగింది సార్. నన్ను, నా బిడ్డని నిర్దాక్ష్యంగా కాల్ చేశాడు సార్. పెట్రోల్ వేసేసి అగ్గిపుల్ల గీసేశాడు సార్. కరెంటు చాన్ బాషా తన భార్య, కూతురు నలుగురు కలిసి లోపల దాంకొని కూతురు, భార్య కరెంట్ చాలాని పంపించాడు సార్. నా బిడ్డ, నేను అప్పుడే నా బిడ్డ ఆడ కూర్చొని ఉన్నాడు. నేను బయట నుంచి వస్తా ఉన్నాను. నన్ను చూసి పరిగిస్తా వచ్చేసి కరెంట్ చానా నా బిడ్డ పైన పెట్రోల్ పోసేసాడు. నేను లాక్కొని పోయేసరికి నా మీద కూడా పోసేసాడు సార్. మేము ఇంట్లో పరిగెత్తా వెళ్ళేసరికి ఇంట్లో కూడా వచ్చి తలుపు కొట్టాడు. మేము భయపడి లోపల నుంచి తలుపు వేసేసాం సార్. అగ్గిపుడ కూడా గీసేసాడు. ఇప్పటికి 2 సార్లు వచ్చి మిమ్మల్ని పొడిచేస్తాను, మిమ్మల్ని కాల్ చేస్తాను, మిమ్మల్ని ఇక్కడ కాపురం చేయనీను అని చెప్పి ప్రతిరోజు తిరుపతి జిల్లా సూలూరుపేట మండలం కోటపోలూరులో బెల్ట్ షాపులపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఎక్సైజ్ అధికారులు, ఎమ్మెల్యే స్పందించి తమ ప్రాంతంలో బెల్ట్ షాపులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా సూలూరుపేట మండలం కోటపోలూరు పంచాయతీ తూర్పు హరిజనవాడ నందు ప్రతి వీధికో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని, ఆ బెల్ట్ షాపుల వల్ల మా కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయని, మా గ్రామంలోని యువత గంజాయికి బానిసయ్యి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తూర్పు హరిజనవాడ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా భర్తలు మద్యానికి బానిసై కుటుంబ జీవనాన్ని అస్తవ్యస్తం చేసుకుంటూ రోడ్డున పడుతున్నామని మహిళలు తమ ఆవేదనను తెలియజేశారు. భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పసిపిల్లలు చదివే స్కూల్ ఆవరణం నందు ఖాళీ మద్యం సీసాలు,
ఖాళీ గంజాయి ప్యాకెట్లు, ఫ్రైడ్ రైస్ ప్యాకెట్లు మొదలగునవి స్కూల్ సిబ్బంది ప్రతిరోజు శుభ్రం చేసుకుంటున్నారని మహిళలు తెలియజేశారు. ఇకనైనా ఎక్సైజ్, పోలీస్ శాఖ అధికారులు స్పందించి మా గ్రామంలో బెల్ట్ షాపులను, గంజాయిని అరికట్టి మా భర్తల ప్రాణాలను కాపాడాలని తెలియజేశారు. మహిళల వెంట సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు నాగేంద్ర, దెయ్యాల నారాయణ, జోగి పోలయ్య తదితరులు పాల్గొన్నారు. మాకొద్దు గంజాయి మాకొద్దు, గంజాయి మాకొద్దు, గంజాయి మాకొద్దు, గంజాయి మాకొద్దు. వైద్య పరీక్షల కోసం జీజీహెచ్కి తీసుకొచ్చిన రిమాండ్ ఖైదీ పోలీసుల కళ్ల ముందే మాయమైపోయాడు. గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రిమాండ్ ఖైదీ పరారైన ఘటన కలకలం రేపింది. హత్య కేసులో నిందితుడైన నాగుల్ మీరా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అతడిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి జైలు పోలీసులు తీసుకొచ్చారు. ఆ సమయంలో అదును చూసి పోలీసుల కళ్లుగప్పి అక్కడి నుంచి మాయమైపోయాడు. ఆసుపత్రి పరిసరాల్లో ఎంత వెతికినా అతను కనిపించలేదు. నాగుల్ మీరా చేబ్రోలు ప్రాంతంలో నమోదైన హత్య కేసులో నిందితుడు. ఇతను గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడవాడలా ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, సంబరాలు చేసుకున్న తెలుగు తమ్ముళ్లు, ఎన్టీఆర్ విగ్రహాలకు ఘన నివాళులు. రాజకీయ కుట్రతోనే దుష్ప్రచారం చేస్తున్నారన్న బీదా మస్తాన్రావు, నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని సవాల్. బీదా మస్తాన్రావు, బీదా రవిచంద్రపై కాకాని ఫైర్, మత్స్యకారుల గురించి మాట్లాడే హక్కు మీకు లేదని హితవు. గుంటూరు జీజీహెచ్లో రిమాండ్ ఖైదీ పరార్, సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.